చాలా చాలా మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, అసలు లైక్ కవర్ చేయలేము. సో అయితే మీకు లైవ్లో ఒకటి పండిన మ్యాంగో ఒకటి కట్ చేసి చూపిస్తాం. అండ్ ఎంత యమ్మీ టేస్ట్ ఉన్నాయంటే అసలు అవి కొరకలేకపోతున్నాను కన్నా. హాయ్, మార్నింగ్ 6 అవుతుంది. మేము ఒక దానికోసం వెళ్తున్నాం అనమాట. అయితే మేము 80 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు గో అనమాట. ముందుగా చెప్పారు కదా, చాలా దూరం వెళ్ళాలి. స్టే ట్యూన్. లక్కీగా ఎండ లేదు, మాకు క్లౌడీగానే ఉంది. జస్ట్ ఇప్పుడే ఎదుగోండి ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యాము. ఏరియా దగ్గరలో ఉన్నాం, అంటే ఆరిల్లోవే రీచ్ అయ్యాము. టీ బ్రేక్ ఆగాము, హాట్ టీ తాగాము. అండ్ అగైన్ మా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం అనమాట. మేము ప్యారలల్ గా బీచ్ తో పాటు జర్నీ చేస్తున్నాము. జస్ట్ ఈ వ్యూ చూడండి. రామనాయుడు దగ్గరలో ఉన్నాము. సో రామనాయుడు క్రాస్ అవుతున్నాము. సో వైజాగ్ ఎప్పుడైనా వస్తే ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. ఇదిగోండి రామనాయుడు స్టూడియోస్. మరి మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేశాను.
సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ భీమ్లీ. ఈ స్కూల్లోనే మా డాడీ చదువుకున్నారు. సో ఇట్స్ ఎ మెమరీ అనమాట. అండ్ మా పెద్దనాన్న మా బాబాయ్ వాళ్ళందరూను. సో మళ్ళీ అదిలో చూడడం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. అద్భుతం. చాలా బాగుంది. వజ్ర పడిందన్న యమ్మ అసలు. సో ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఫామ్ అన్నమాట. లైక్ భీమ్లీకి దగ్గర ప్లేస్ ఇది. సో చాలా చాలా మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. సో ఇదిగోండి డైరెక్ట్ గా ఇది చెట్టు నుంచి పడిన కాయ అసలు. సో మీకు లైవ్ టేస్ట్ చేసి చూపిస్తాను. అసలు ఇంత న్యాచురల్ ఫ్రూట్ అసలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అసలు అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ అన్నారు. యమ్ యమ్ టేస్ట్ అసలు ఇది. స్పీచ్లెస్.
మేము మా పెద్దనాన్న వాళ్ళ ఫామ్కి వచ్చామన్నమాట. ఇది భీమ్లీకి దగ్గరలో ప్లేస్ అన్నమాట. చాలా పెద్ద ఫామ్ ఉంది. సో చాలా చాలా మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, అసలు లైక్ కవర్ చేయలేము. సో అయితే మీకు లైవ్ లో ఒకటి పండిన మ్యాంగో ఒకటి కట్ చేసి చూపిస్తాం. అండ్ ఎంత యమ్మీ టేస్ట్ ఉన్నాయంటే అసలు అవి. కొరకలేకపోతున్నాను కన్నా. సో ఇది చాలా పెద్ద ఫామ్. ఇందాక మనం చూసిన అటు సైడ్ అంతా మ్యాంగోస్, సపోటా అండ్ ఆల్. ఇక్కడ చూడండి మళ్ళీ అంత కౌస్, ఓల్డ్ మెక్డానల్డ్ ఫామ్ లాగే ఇది. గిన్నీ కోళ్ళు ఉన్నాయి అక్కడ, అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నాయి. డిఫరెంట్ కోడ్ ఒకటి ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంది కోడి, చాలా హెల్దీగా కూడా ఉంది ఇది. అండ్ ఆల్ దిస్ కోకోనట్ ట్రీస్ అన్నమాట, చాలా కిందకి. అంటే వన్స్ ఇన్ అ వైల్ అసలు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మన ఈ బిజీ షెడ్యూల్స్, ఈ సిటీ అట్మాస్ఫియర్ అంతా వదిలేసి ఇక్కడికి వస్తే ఆహా ఇలా ఉండాలి బ్రేక్ అంటే అని అనిపిస్తుంది. జాంకాయలు, జామ్ చెట్లు, సో ఎవ్రీథింగ్ యూ ఫైండ్ హియర్. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు. సో మామిడిపళ్ళు అయిపోయాయి, కొబ్బరికాయలు అయిపోయాయి, అండ్ సపోటాలు అయిపోయాయి. నెక్స్ట్ జాంకాయలు కోయడానికి వెళ్తున్నాం, రండి. చాలా బాగుంది. నెక్స్ట్ ములంకాళ్ళు, బాగా పెరిగిన ములంకాళ్ళు పైన పైన. ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతాయి అందరికి. నెక్స్ట్ సపోటా, చిక్కు. చాలా టేక్ మొక్కలు కూడా ఉన్నాయి.
పాదులేశారు పెద్దమ్మ వాళ్ళు. ఇది ఏంటి పెద్దమ్మ? దొండకాయ ఇది దొండపాదు. కాయ ఉంటుంది దొండకాయ. ఇదిగో ఇక్కడ ఉంది. ఉందా పెద్దమ్మ? ఈ చివరి ఉంది. ఇదిగో ఈ పోల్ ఉందా? ఆ పోల్ పక్కన ఉంది చూడు. ఈ పైన రైట్ సైడ్ అక్కడే ఉంది. ఉంది పెద్దమ్మ. కూడా అటుపక్క కూడా లెఫ్ట్ సైడ్ కూడా. అరే దీనికి సంపంగి మొగ్గలు ఉంటాయి, కోసుకోలేదు. సంపంగి మొగ్గలు. ఈ స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి అసలు. చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు. చాలా మంచి స్మెల్ వస్తుంది. పెళ్ళిళ్ళలో అవి ఇస్తారు సాధారణంగా లేడీస్ ఎంటర్ అయినప్పుడు. ఇవి చాలా మంచి స్మెల్. సో మేము ఇంత దూరం వచ్చింది వీటి కోసమే. బయట అసలు దొరుకుతున్నాయి కానీ అంత టేస్ట్ ఉండట్లేదు, కొన్న వర్త్ అనిపించట్లేదు. బట్ ఇప్పుడు మీరు చూసారు ఆల్రెడీ, చెట్టుకే డైరెక్ట్గా మేము కోసి టేస్ట్ చూడడం. ప్రతి ఫ్రూట్ అమృతంలా ఉన్నది అసలు. ఆల్రెడీ సర్దేసి ఉంచాము. లోడెడ్ ఆల్రెడీ అవి. సెకండ్ లోడ్ ఇది. కొబ్బరికాయలు, అరటికాయలు కూడా ఇచ్చారు. ఇవి కూడా ఇక్కడ పండినవే. ఈ 1 వీక్ అసలు ఫుల్గా మ్యాంగో ఫీస్ట్ ఏమో. కంట్రీ చికెన్ ఎగ్స్ ఆర్గానిక్, టోటల్ ఆర్గానిక్. ఇది ఇప్పుడే తెచ్చాడు రైతు. చిలకలు అవి కొట్టేసి ఇదే మా పెద్దనాన్న ఫామ్. ఇప్పుడు చూపించాము కదా అప్పారావు గారు. పెద్దనాన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దమ్మ